ఏం చేయలేను సార్, చేత కాదు, ఏం కాదు. ఆ ఫ్లాట్ మాది కూడా ఉంది, 50 ఏండ్లకెళ్ళి ఉన్నాం మేము. ఎన్ని కోట్లు అన్నీ తిరుగుతున్నాం, కమిషనర్ దగ్గర పోయినాం, అంతటా పోయినాం సార్. ఎక్కడ పోయినా సార్ ఎట్లనన్నా చేసి కమిషనర్కి చెప్పండి, మాకు సహాయం చేయండి సార్. ఎందుకు ఇంత దూరం నుంచి వచ్చినాం సార్, జడ్చల్ల నుంచి వచ్చినాం మేము. కమిషనర్కి అన్నీ తెలుసు, కమిషనర్ ఏం చేస్తలేడు సార్. పెరెల్స్ అనే సంస్థ సార్, ఇది పెరెల్స్ అనే సంస్థ. ఇది దాదాపు పుట్టి వచ్చి ఒక 30 సంవత్సరాలు అవుతుంది కంపెనీ పుట్టడం. కాకపోతే దీన్ని వచ్చేసి ఏంటంటే మాకు ఇతర రాష్ట్రాలు అవతల రాష్ట్రాలు అన్ని ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని చెప్పేసి మాకు ఈ తెలంగాణకు వచ్చేసి 20 సంవత్సరాలు అవుతుంది సార్. 20 సంవత్సరాల సంది ఇక్కడ చేసి మా 10 సంవత్సరాల కింద కట్టినాం ఈ అమౌంట్. ఒక కస్టమర్గా సార్ ఒక 20-30 లక్షల మంది ఒక సంస్థ. ఇది 6 ఏళ్ళకి డబ్బులు వస్తాయంటే దీన్ని నమ్మి మేము ఏం చేసినామంటే కొంత లక్షల మంది డబ్బు కిస్తీల పరంగా ఎల్ఐసి రూపంగా కట్టినాం. కడితే 6 ఏళ్ళకి వస్తాయి, డబ్బులు వస్తాయి, అది అని చెప్పేసి ఈ సంస్థ అనేది చెప్పింది. చెప్పినాక మేము ఏం చేసినామంటే మామూలుగా నమ్మి కట్టినాక దీనికి ఏమైందంటే మామూలుగా ఈ కంపెనీ ఎత్తేసారు సార్. ఎత్తేసినాక మేము ఏం చేసినాం, మామూలుగా ఎమ్మెల్యే గారి కాడికి, మంత్రి గారి కాడికి, ముఖ్యమంత్రి కాడికి కూడా మేము ఇటువంటి ఫామ్ తీసుకెళ్ళి ఇచ్చినాక మాకు న్యాయం జరగలేదు సార్. న్యాయం జరగలేదు. మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు ప్రజాభవన్ ఇది పెట్టిరు కదా సార్, ఇక్కడన్నా న్యాయం జరుగుతుందనే ఆలోచనతో వచ్చి అక్కడ లెటర్ ఇచ్చినాం. మీడియాకు కూడా తెలపాలనే ఆలోచనతో ఇస్తున్నాం సార్. మా కస్టమర్లు వచ్చేసి ఇంటి మీదకి వచ్చి ఏరియా దేవరకొండ సార్, నల్గొండ జిల్లా దేవరకొండ ఒకటే కాదు సార్, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో ఉంది. ఈ కష్టాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణలో ఉన్నాయి. ఈ పెరెల్స్ అనే సంస్థ అనేది ఒక బోకర్స్ కంపెనీ సార్. ఇది అట్లా పెట్టేసి దానికి మాకేదో ప్రలోభ పెట్టి డబ్బులు కట్టించుకోరు. డబ్బులు వస్తాయి అనేటాళ్ళకి జనాలు మొత్తం ఆశపడి కట్టిరు. ఒక కస్టమర్, ఇద్దరు కస్టమర్, దాదాపు 30 లక్షల మంది దాకా దీని మీద ఆధారపడి ఉంది సార్. జర మేలు మాకు 6 కోట్ల మంది కస్టమర్లు సార్, 6 కోట్ల మంది చందాదారులు. దాంట్లో ఇప్పుడు 1983లో పుట్టింది కంపెనీ. 2013లో దీనికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు బ్యాన్ చేసేసారు. డబ్బులు సెబీ వాళ్ళు, కోర్టు వాళ్ళు ఏం చేశారంటే సెబీ వాళ్ళకు ఒప్పచెప్పారు. సెబీ వాళ్ళు ఒప్పచెప్పడం వలన డబ్బులు కొంతవరకు చిన్న అమౌంట్ మాత్రమే వచ్చినాయి, కానీ పెద్ద అమౌంట్ మాత్రం రావట్లేదు. జనాలు చందాదారులు మాత్రం మా మీద చాలా ఒత్తిడి చేస్తున్నారు. ఏజెంట్ల ఇంటి మీదల వాళ్ళ కుటుంబంలో బాగా అల్లరి చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, కొట్లాడుతున్నారు, బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. దాదాపు 10 రూపాయల కాడ నుంచి లక్షల వరకు కట్టించుకున్నారు. సంవత్సరాన్ని ఒకసారి చొప్పున 6 సంవత్సరాలు కట్టిస్తే మాకు డబ్బులు వస్తాయని చెప్పేసి, తిరిగి వస్తాయని చెప్పేసి అనడం జరిగింది కంపెనీ. మేము దాదాపు ఒక 60 కోట్ల దాకా బిజినెస్ అయింది సార్. ఇది భారతదేశం మొత్తానికి ఎప్పుడు 33-35 సంవత్సరాల వరకు. కాబట్టి ఈ కంపెనీ పేరు పెరల్స్, PACL సంస్థ. ఇక్కడికి మన ప్రజాభవన్కి రావడం జరిగింది. సో ప్రజాభవన్కి రావడం జరిగింది. షేర్లింగం అమీన్పూర్ మండలము, సుల్తాన్పూర్ గ్రామము, పటాన్చెరు నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా. అక్కడ స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీలో కారాబర్ శ్రీశైలం గారు మాకు భూదాన్ సంస్థలో ఉచితంగా 150 గజాల స్థలం కట్టుకోమని చెప్పేసి బతకడం కోసము, ఉండడం కోసం ఇచ్చిన స్థలాన్ని 2008లో ఇస్తే మేము దాన్ని కట్టుకుంటామని గత 2 సంవత్సరాలుగా మేము వారి దగ్గరికి తిరిగి మాకు ఇంటి నంబర్ ఇస్తే మేము కట్టుకుంటాం, పర్మిషన్ ఇవ్వండి అని అన్ని విధాలుగా అన్ని ప్రూఫ్స్తో ఉండి మేము పెట్టుకుంటే ఆయన ఏమన్నాడంటే మీ స్థలానికి పర్మిషన్ ఇవ్వాలంటే గజానికి 1000 రూపాయలు చొప్పున 150 గజాలకు 1,50,000 ఇవ్వండి, లేని పక్షంలో మాకు 60 గజాల స్థలం ఇస్తే మీకు ఇంటి పర్మిషన్ ఇస్తానని శ్రీశైలం గారు చెప్పారు. ఇది అమీన్పూర్ మండల్, సుల్తాన్పూర్ గ్రామం, పటాన్చెరు నియోజకవర్గంలో ఈ విలేజ్ ఉంది. భూదాన్ సంస్థలో మా యొక్క సొంత ప్లాట్ ఉంది, అది ఉచితంగా దానం ఇచ్చింది. దాంట్లో ఆయన 60 గజాలు డిమాండ్ చేయడం జరిగింది. శ్రీశైలం గారు ఎవరు కారోబార్. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రజల సమస్య తెలుసుకొని మరి ప్రజల అవసరాలు తీరుస్తున్నారు కాబట్టి మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. వారికి ధన్యవాదాలు. మా యొక్క సమస్యలు తెలియజేసుకునే అవకాశం కల్పించినందుకు మేము వారికి చాలా రుణపడి ఉంటాయి. మా సమస్య కూడా పరిష్కారం కావాలని చెప్పి ఈరోజు ప్రజావాణి భవన్ దగ్గరికి మరి రావడం జరిగింది. అదేవిధంగా అక్కడ అధికారులు కూడా చాలా సానుకూలంగా మాకు స్పందించి మా యొక్క పత్రాలు కూడా వారు తీసుకోవడం జరిగింది. మాకు మెసేజ్ రూపంలో వస్తుంది, మేము వారికి కూడా సమస్యలు తెలియజేస్తామని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా కానీ గత పాలకులు అక్కడున్న మహిపాల్ రెడ్డి గారు, మరి అక్కడున్న రాజు సర్పంచ్ గారు పటాన్చెరు నియోజకవర్గంలో వారు ఎంత అరాచకం చేస్తూ ఉన్నారంటే నేను వారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఎమ్మెల్యే గారు గిది అని మొన్న ఎలక్షన్ల తర్వాత గెలిచిన తర్వాత వెళ్తే నన్ను నెట్టేసిండండి.
వారి ఆఫీస్కి వెళ్తే నన్ను నెట్టేసిండు. మరో మిత్రుడు కూడా నా పక్కనే ఉన్నాడు, మా ఫ్రెండు, పట్టించుకోలేదండి. అంటే అంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు గత పాలకులు, టీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు. ఇప్పుడు గెలిచిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో గూడెం మైపాల్ రెడ్డి గారు ఈ యొక్క విషయంలో మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. అక్కడ ఉన్న సర్పంచ్ కానీ, మరి అక్కడ ఉన్న ఈ గ్రామ అధికారులు కానీ అందరూ కూడా ఆ విధంగా ప్రవర్తించడం వల్ల మా సమస్యని వెనకాడిగేసినట్టు అయిపోతుంది సార్. దయచేసి మీ మీడియా ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి మీ యొక్క ఛానల్ కూడా థ్యాంక్ యూ సార్, మాకు సహకరిస్తున్నందుకు, ఇలా ప్రజల సమస్యలను కూడా మీరు పట్టించుకున్నందుకు మీలాంటి వాళ్ళకు కూడా ధన్యవాదాలు. జై నాయ్.